దత్త భక్తులందరికీ జయ గురుదత్త అండి. ఈ పాదుకలకు ఒకసారి నమస్కారం చేసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీమన్ పాపనాచార్యుల వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క తాతగారు. ఆ ట్రస్ట్ పిఠాపురంలో ఉంది. ఒకసారి మనం కన్నులారా వీక్షించి తిలకిద్దాము. ఇక్కడ ఈ విధంగా పల్లకీ సేవ కూడా ఉంటుంది. భక్తులు స్వామివారి పల్లకీ సేవ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళంతా కలిసి చక్కగా స్వామిని సేవించుకొని ఈ భక్తులంతా కూడా తరిస్తున్న ఈ విషయాలను మనకు క్లుప్తంగా చూపిస్తున్నారు కూడా. దానివల్ల మనకు అమితమైన సంతోషం కలుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఈ ట్రస్ట్లో మనం అన్నదానం కూడా చేయొచ్చు అన్నమాట. అన్నదానం చేసి ఆ చేసిన విధానం ఎలా చేశారో కూడా వాళ్ళు మనకి చూపిస్తారు. అందుకని మేము కూడా ఇందులో ఒకరోజు అన్నదానానికి ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి వడ్డించారో కూడా మనకి చూపిస్తారు. ఇదిగోండి, మేము అన్నదానం చేసినప్పుడు ఒక ముగ్గురు కలిసి అన్నదానం చేసిన రోజు ఈ విధంగా చూపించారు. ఇందులో మేము కూడా భాగం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ఏదో ఒక రోజు చెయ్యొచ్చు. మనం అన్నదానం చేసిన తర్వాత ఇలా చూపిస్తారు మనకి ఆనందం కలిగేలాగా. ఎందుకంటే చాలామందికి అనిపిస్తుంది కదా, మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా అన్నదానం చేశారా లేదా అనేది. వీళ్ళైతే నిజాయితీగా ధర్మబద్ధంగా ఇలా మనకి వీడియో తీసి వెంటనే చూపిస్తారనమాట. దానివల్ల మనసుకు చాలా ఆనందం కలిగింది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి పీఠంలో స్వయంగా పెద్దవాళ్ళకి ఇలాగ వీళ్ళు అన్నదానం చేయిస్తూ ఉంటారు. ఇలా మనం మన నేత్రాల ద్వారా చూడడం కూడా ఒక పుణ్యకార్యం. పైగా తెలియని వారు ఎవరైనా ఉంటే కూడా మనం తెలియపరచవచ్చు. ఇదిగోండి, దాతల పేర్లు చూస్తున్నారు కదా. ఇందులో మేము ఫస్ట్ పేరుగా మా బాబు పేరు రాయించాము. మాతో పాటు అదే రోజు మిగతా ఇద్దరు చేశారు. మిగతా పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే శ్రీ దత్త జయంతి సందర్భంగా ముందుగా సూర్య నమస్కారాలు ఆరోగ్యం కోసం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు చెప్పినవన్నీ వీళ్ళు చేస్తారన్నమాట. చాలా చక్కగా నిర్వహిస్తారు. కాబట్టి ప్రథమ కార్యక్రమంగా సూర్య నమస్కారాలు చేస్తుంటారు. ఇక భక్తులకి అనుగుణంగా ఇక్కడ కనిపిస్తున్న మూర్తులు అభిషేకం చేసుకునే విధంగా ఉంటాయన్నమాట భక్తులకు. ఆ విధంగా ఈసారి అద్భుతంగా జరగబోతుంది పిఠాపురంలో. కాబట్టి మీరు తప్పకుండా కుదిరిన వాళ్ళు అంతా కలిపి వెళ్ళి వీక్షించి సేవ చేసుకోండి. శ్రీ బాపనార్యుల వారి ట్రస్ట్ తప్పకుండా చూడండి. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి యొక్క తాతగారు మనకు కూడా తాతగారే కావున తప్పకుండా వారి దివ్య ఆశీస్సులను పొందండి. అక్కడ మీరు సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవడం కానీ ఇంకేదైనా సేవ చేసుకోండి. అన్నదానం కూడా చేసుకోవచ్చు. మీకు మేము చూపించడం జరిగింది. అన్నదానం చేసిన తర్వాత మనకి తప్పకుండా చూపిస్తారు ఏ విధంగా చేశారని.